ఎప్పుడు ఆ హీరో ఏం చేస్తున్నాడు, ఈ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ అడిగేవాళ్ళు జనాలు. కానీ కొన్నాళ్లుగా హీరోయిన్ల సినిమాలపై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. మరి రష్మిక, పూజ, శ్రీలీల లాంటి హీరోయిన్లు చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో, ఏ హీరోతో ఫస్ట్ టైం పెయిర్ అవుతున్నారో చూద్దాం. హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కొత్త కథలతో కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోని కొట్టబోతోంది. రీసెంట్ గా కార్తిక్ ఆర్యన్ తూ మేరీ మే తేరా తూ మేరీ టైటిల్ తో అనౌన్స్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీలో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల చేస్తోందని బాలీవుడ్ టు టాలీవుడ్ టాక్. ఈ ఎర్లీ సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనౌన్స్ చేసింది. పుష్ప 2తో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన కూడా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్, విమెన్ ఓరియంటెడ్ మూవీస్ ఈ మధ్య కామన్ అయిపోయాయి. అలాంటిది రష్మిక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీ చేస్తోంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ఛావా సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది రష్మిక. రొటీన్ క్యారెక్టర్లకి సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కావడంతో ఫిబ్రవరిలో రిలీజ్ అవబోతున్న ఛావా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. 2 ఏళ్లుగా సౌత్ కి దూరమైన పూజా హెగ్డే మళ్లీ పికప్ అవుతోంది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది. ప్రెజెంట్ షాహిద్ కపూర్ తో దేవా అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తోంది. ఈ నెలలోనే థియేటర్లకు వస్తున్న దేవా సినిమా నుంచి రిలీజ్ అయిన షాహిద్ లుక్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అన్న హింట్ ఇస్తోంది. ఈ సినిమా కాకుండా పూజ లేటెస్ట్ గా విజయ్ సూర్యతో సినిమాలు చేస్తోంది. కంటెంట్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది. నాగ చైతన్యతో తండేల్ మూవీ చేస్తున్న సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం అనే బిగ్గెస్ట్ మైథలాజికల్ మూవీ చేస్తోంది. ఈ 2 సినిమాల మీద ఫుల్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇలా సౌత్ హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు.